ఎంతమంది 27,000 మంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వారు వాడుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయినాయి దీంట్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు మొన్న పోయిన సంవత్సరం 900 కోట్ల రూపాయలు వారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాండ్ మాఫియా నడిచింది. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ శాండ్ పబ్లిక్కి 2800 క్యూబిక్ ఫీట్ కాస్ట్తో వాళ్ళందరూ కూడా ఈ కమిషన్లు పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా దొంగలించింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారికి ఒక ఆలోచన ఉండే ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలి, ప్రజలకు సరైన కాస్ట్తోనే శాండ్ ఇప్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెరగాలి, ఒకవైపు పన్నులు పెరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒకవైపు లబ్ధిదారులకు తక్కువ ధరలో రావాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం. ఈ ఇంద్రమ్మ ఇల్లుకు ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 900 రూపాయలు, 200 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అంటే బయట 2800 క్యూబిక్ ఫీట్కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ టీజీఎండిసి ద్వారా మీకు తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది. ఫ్రీ ఇస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ ఏం లేవు, కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. 8 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల అప్పు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, మనం ప్రజలకు మాట ఇచ్చినాము, గ్యారంటీలు అమలు చేయాలి, దాంతోపాటు 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డు కూడా ఇప్పించడం జరిగింది. చాలా చోట్ల కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కొన్ని లక్షల రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పించాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూలు, ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది. మాట్లాడుతున్నారే 5 నిమిషాలు ఆగండి, లేకుంటే ట్రెండ్ బయట పోయి మాట్లాడండి. మాట్లాడడం మీ హక్కు, కానీ మీటింగ్ వచ్చినప్పుడు కొద్దిగా వినండి. ఓ బ్రదర్ మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు. అయితే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, పన్నులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఒక ప్రజాపాలనలో ఈ గ్యారంటీ స్కీమ్ వచ్చినట్లయితే ఎక్కువ కాస్ట్ పడతా ఉందనేది కూడా ప్రభుత్వం గుర్తించి మరి ప్రతి జిల్లాలోనూ అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ శాండ్ బజార్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గంలో మనం శాండ్ బజార్ కూడా ఇక్కడ గౌరవ మంత్రివర్యులు గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీంట్లో ఏంటంటే ఈ రోజు నుంచి ఎవరెవరైతే ఇంద్రమ్మ లబ్ధిదారులు ఉంటారో మరి వాళ్ళకు పంచాయత్ సెక్రటరీస్ టోకెన్ రూపంలో వాళ్ళకి ఎన్ని మెట్రిక్ టన్ల వాళ్ళకి శాండ్ అవసరం ఉంటుందో వాళ్ళకి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టోకెన్ బేసిస్ మీద వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఇక్కడ వచ్చినట్టయితే మనం ఇక్కడ నుంచి కూడా వాళ్ళకి ఈ శాండ్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నల్గొండ నుంచి మనకి రావడం జరిగింది. సో మనకి ఇంద్రమ్మ లబ్ధిదారులకు మనకి ఫ్రీగా శాండ్ మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మాత్రం కలెక్ట్ చేయడం జరుగుతుంది. మాత్రం మళ్ళీ ఇంద్రమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంతకుముందు కూడా చాలా మంది రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్క ప్లేస్ లో 2000 రూపాయల నుంచి 2500 రూపాయలు, కొన్ని టైమ్స్ లో వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు 3000 రూపాయలకి కూడా మనకి మెట్రిక్ టన్ బయట సేల్ చేస్తా ఉన్నారని కూడా చాలా మంది ఇంద్రమ్మ లబ్ధిదారులు మనకి కంప్లైంట్ చేస్తూ ఉంటే మరి ఇప్పుడు వాళ్ళన్నింటినీ కూడా మనము విముక్తి చేసే విధంగా వాళ్ళందరికీ లబ్ధి చేయడం కూడా ఇక్కడ కేవలం 1200 రూపాయలు పర్ మెట్రిక్ టన్ ఇంద్రమ్మ లబ్ధిదారులకు
కాబట్టి మనం ఈ శాండ్ బజార్లో ఇక్కడ నుంచి ప్రారంభించుకున్నప్పటి నుంచి సుమారు ఇప్పుడు ఒక 1100 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మనకు వచ్చి ఉంది. సో వాళ్ళందరికీ కూడా మనము 1200 మెట్రిక్ టన్ తరఫున ఇక్కడ నుంచి మనము ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి మంచి కార్యక్రమానికి ఇనాగ్రేషన్ చేసిన మన గౌరవ మంత్రివర్యులకి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున, హౌసింగ్ డిపార్ట్మెంట్ తరఫున, మైనింగ్ డిపార్ట్మెంట్ తరఫున, రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇటువంటి మంచి ఆపర్చునిటీ ఇంద్రమ్మ లబ్ధిదారులందరూ కూడా సెక్రటరీస్ కానివ్వండి, హౌసింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానివ్వండి, మీకు లోకల్ లెవెల్లో కూడా గైడ్ చేస్తారు. సో మీకు ఖర్చు తగ్గే విధంగా ఇంత మంచి పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మరి మీ అందరి తరఫున కూడా ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. यस्यामिरण्यं विन्देयं गावश्यं पुरुषानहम् अश्वपूर्वामृतमध्यामस्ति नादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्षदा कांसोऽस्मदामिरण्यप्राकारामार्थां ओम हिरण्यपात् ब्रह्मदो पूर्णं ददाति मदभ्योऽसानीते कदा ब्रह्मणो वहरते एकदैव यजमानायुस्ते तो दधाति सम्भ्राजं च विराजं च श्री